సో నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. క్రిస్టియానిటీలో ఎలాంటి వివక్ష లేదు. సో హిందూ మతంలో వివక్ష ఎదుర్కొన్న వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్లకు ఎస్సీ అనేటువంటి ఒక దళిత్ అనేటువంటి వర్తించదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని గురించి కొంత అనాలిసిస్ ఈరోజు నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న మిత్రులారా, ముందుగా మీకు ఆ జడ్జిమెంట్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పిన తర్వాత డీటెయిల్గా చాలా స్పష్టంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దే, వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు. కేవలం హిందూ సిక్కు బౌద్ధులకు మాత్రమే ఎస్సీ హోదా, వేరే మతంలోకి వెళ్ళిన షెడ్యూల్డ్ కుల హోదా ఉండదు. సో తక్షణమే సంపూర్ణంగా ప్రయోజనం కోల్పోతారని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు నిన్న చెప్పడం జరిగింది. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు చెబుతున్నది ఇదే. దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదు. కుల ధృవీకరణ పత్రం ఉన్న చట్టపరమైనటువంటి రక్షణ దక్కదు. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించినటువంటి సుప్రీంకోర్టు పాస్టర్ చింతాడ ఆనంద్ కేసులో సంచలన తీర్పు అంటూ చూస్తా ఉన్నాం కదా. సో దీనిలో ప్రధానమైనటువంటి కోణం నేను చాలా సంచలన విషయాలు ఈరోజు చెప్పబోతున్నా మిత్రులారా. ఈ తీర్పు వెనకాల ఏం జరగబోతుంది? సో ఈ తీర్పు ఇప్పుడు కేవలం ఎస్సీలకు మాత్రమే ఇవ్వడం జరిగింది, దళితులకు. రాబోయే రోజుల్లో 100% ఇది గిరిజనులకు ఆదివాసులకు కూడా ఇదే తీర్పు వర్తించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉండబోతుంది. దానికి ప్రధానమైనటువంటి పునాది రాయి ఈ యొక్క ఇచ్చినటువంటి తీర్పు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పదలుచుకున్న మిత్రులారా. దీనిలో లోతుల్లోకి పోదాం. ముందుగా క్రిస్టియన్ మతంలో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి దీని గురించి చర్చ చేద్దాం డీటెయిల్గా. సో ఇప్పుడు దీనిలో ప్రధానమైనటువంటి పాస్టర్లు, పెద్ద పాస్టర్లు ఉంటారు, చిన్న పాస్టర్లు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. ప్రధానంగా కొన్ని పేర్లు మీకు చెప్తాను నేను. చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి ఇలా. సో ఇక్కడ పాస్టర్లలో ప్రధానమైనటువంటి ఎవాంజలిస్ట్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ అనిల్, ఎవరు ఇతని యొక్క కమ్యూనిటీ ఏంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే బ్రాహ్మిన్. సో అదేవిధంగా వీళ్ళంతా టాప్ ఎవాంజలిస్టులు ఇక్కడ ఈ యొక్క దేశంలో, మన దేశంలో టాప్ ఎవాంజలిస్టుల లిస్ట్ మీకు చెప్తా ఉన్నాను. సో అదేవిధంగా కేఏ పాల్ గురించి మనం చూసినట్లయితే ఇతను కాపు. సో అదేవిధంగా మోసెస్ చౌదరి, ఇతనెవరు? కమ్మ. ఓకే. సో ఇంకొకరు విజయప్రసాద్ రెడ్డి, ఇతనెవరు? రెడ్డి. వీళ్ళంతా టాప్ ఎవాంజలిస్టులు. అదేవిధంగా పాల్ దినకరన్, ఈయన ఆర్యవైశ్య. ఓకే. సో ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మీరు గమనించండి, ఓవైసీలు కూడా బ్రాహ్మిన్సే ఒకప్పుడు. మావోయిస్టులో ఉన్నటువంటి కొంతమంది అగ్రనేతలు కూడా బ్రాహ్మిన్సే. మల్లోజ వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా బ్రాహ్మిన్సే. క్రిస్టియన్స్లో ఉన్నటువంటి బ్రదర్ అనిల్ కుమార్తో పాటు చాలామంది వ్యక్తులు టాప్ ఎవాంజలిస్ట్లో ఉన్నట్టు, కొన్ని ఓన్లీ కులపరంగా రాసిన, కానీ బ్రాహ్మిన్స్లో ఉన్నటువంటి చాలామంది కూడా, సో సతీష్ లాంటి వాళ్ళు, బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు, ఇంకా రకరకాల వ్యక్తులు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా బ్రాహ్మిన్ కమ్యూనిటీ సంబంధించినటువంటి వ్యక్తులు. ఇది అందరూ అవునన్నా కాదన్నా ఇదే నిజం. సో అదేవిధంగా కే పాల్ కాపు కమ్యూనిటీ, మోసెస్ చౌదరి కమ్మ, అదేవిధంగా విజయప్రసాద్ రెడ్డి, పాల్ దినకరన్ ఆర్యవైశ్య. సో వీళ్ళు టాప్ ఎవాంజలిస్టులు. సో ఇందులో ఒక దళిత ఎవాంజలిస్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మీకు కనబడరు, చాలా తక్కువ. ఎక్కడో చిన్న ఊర్లలో చిన్న చిన్న చర్చిలలో ఉండేటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా టాప్ ఎవాంజలిస్టులు అంతా కూడా ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళే. మీరు గమనించండి, క్రిస్టియానిటీలో కూడా రెడ్డి క్రిస్టియన్లు, నేను చెప్తా, ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా రెడ్డి క్రిస్టియన్స్, దళిత్ క్రిస్టియన్స్, ఇక కాపు క్రిస్టియన్స్, ఇక రకరకాల ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. అసలు క్రిస్టియానిటీలో మతమే లేదు, కులమే లేదు. క్రిస్టియానిటీ అంటే సమానత్వం అని మనం అనుకుంటాం. కానీ విషయం ఏంటంటే, మన దేశానికి వచ్చిన తర్వాత అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, బౌద్ధ అయినా, సిక్ అయినా, ఏ మతమైనా తీసుకున్నప్పటికీ అందులో మెట్ల వ్యవస్థను తయారు చేస్తారు ఈ యొక్క ఆర్య బ్రాహ్మణ్స్. ఓకే. సో అందుకే క్రిస్టియన్ మతం మన దేశంలోకి ఎంటర్ అయింది. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళ వచ్చినప్పటి నుంచి ఈ క్రిస్టియన్ మతం మన దేశంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో అందులోకి చొచ్చుకొని పోయి అందులో కూడా ఒక మెట్ల వ్యవస్థను తయారు చేయడం జరిగింది. అందులో కూడా క్రిస్టియన్స్లో కూడా మన వ్యవస్థను తయారు చేసినటువంటి, మన వ్యవస్థను తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు దళితులు హిందూ మతంలో వివక్ష ఎదుర్కొన్నారు.
సరే 1950 నాటి చట్టం ప్రకారమే మనం మాట్లాడుకుందాం. హిందూ మతంలో వివక్ష ఉంది కాబట్టి క్రిస్టియన్ మతంలోకి మారితే అక్కడ కూడా సమానత్వం ఉంటుంది, అక్కడ మాకు తలెత్తుకొని తిరగవచ్చు అని చెప్పేసి దళితులు కొంతమంది కన్వర్ట్ అయినరు అయిన తర్వాత బీసీసీలకు మారిండ్రు అనుకుందాం. మరి గత 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మళ్ళా క్రిస్టియానిటీలోకి వీళ్ళందరూ వెళ్తే మళ్ళీ సమానత్వం ఏర్పడుతున్నా మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ అందులోకి వీళ్ళందరూ కూడా చొచ్చుకొని పోయి ఇమీడియట్గా దానిలో కూడా క్రిస్టియన్ మనువాదాన్ని నిర్మించడం జరిగింది. సో అక్కడ కూడా ఆగలేదు. సో అక్కడ కూడా దళిత క్రిస్టియన్లు అని చెప్పేసి, రెడ్డి క్రిస్టియన్లు అని చెప్పేసి, ఇక రకరకాల క్రిస్టియన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నాను. మొన్న క్రిస్మస్ జరిగిందండి. క్రిస్మస్ జరిగినప్పుడు కొన్ని చర్చిల మీద దాడులు జరిగినాయి. ఎవరు ఈ యొక్క మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, మత ఉన్మాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆర్ఎస్ఎస్ కావచ్చు, సంఘ పరివార శక్తులు కావచ్చు, లేకపోతే విహెచ్పి లాంటి శక్తులు కొంతమంది ప్రార్థనల దగ్గర, చర్చిల దగ్గర దాడులు చేశారు. అదే నేను ఒకటే అడుగుతున్నాను, ఈ యొక్క సతీష్ సంబంధించినటువంటి చర్చ్ కల్వరి టెంపుల్ ఉంటుంది, మరి దానిపైన ఎందుకు దాడి చేయకపోయారు ఈ మత ఉన్మాదులు? అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన చర్చిలు అక్కడ కూడా దాడి జరగదు, ఎందుకంటే వీళ్ళంతా కూడా అగ్రవర్ణాలు కదా. సో వీళ్ళపైన దాడులు జరగవు. కేవలం దళిత క్రిస్టియన్లు ఎక్కడైతే ఉంటారో అక్కడ మాత్రమే దాడులు జరుగుతాయి. సో ఇది అందరూ కూడా గమనించాలి. క్రిస్టియన్లు కూడా ఒక క్రిస్టియన్ మనువాదం అనేటువంటి నిర్మించి అక్కడ కూడా మెట్ల వ్యవస్థను తయారు చేసి, మీరు క్రిస్టియన్లోకి మారినా మీరు అంటరాని వాళ్ళే, మీరు ముస్లింలకు పోయినా అంటరాని వాళ్ళే, మీరు బౌద్ధంలోకి పోయినా అంటరాని వాళ్ళే, మీరు సిక్కు మతంలో పోయినా అంటరాని వాళ్ళుగానే ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క క్రిస్టియన్ మనువాదం, ముస్లిం మనువాదం, ఇటు అన్ని రకాల మనువాదాలు ఉంటాయి. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ తీసుకుందాం. ఓవైసీలు ఏ కమ్యూనిటీ అండి? వాళ్ళు మొత్తం వాళ్ళ చరిత్ర తీసుకుంటే వాళ్ళు కూడా బ్రాహ్మణ్ కమ్యూనిటీ, వాళ్ళు వచ్చింది కూడా బ్రాహ్మణ్ కమ్యూనిటీ వచ్చిండు. అక్కడ కూడా ఉంది వివక్ష. అంటరానితనం అనేది హిందూ మతంలోనే కాదు, హిందూ మతంలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆర్య బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అన్ని మతాల్లోకి చేరిపోయి అక్కడ మనువాదాన్ని చొప్పించి, మీరు అంటరాని వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సమాజంలో తిరగొద్దు, సమాజంలో మీరు సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ సిటిజన్స్గా మాత్రమే ఉండాలని చెప్పేసి అన్ని మతాలకు చొప్పించిన విషయం చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం చెప్పింది కదా సమానత్వం, క్రిస్టియానిటీ సమానత్వం ఉంది కదా. మరి ఎక్కడ సమానత్వం ఉందో ఖచ్చితంగా న్యాయస్థానాలు చెప్పాలి. న్యాయస్థానాలు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చలన్నీ తిరిగిన తర్వాత మీరు ఇక్కడ క్రిస్టియానిటీ అనేది సమానత్వం అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఈ న్యాయస్థానాలు డిసైడ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఒక భారతీయ పౌరుడిగా నేను డిమాండ్ చేస్తాను. సో ఇది విషయం. సో దీని వెనకాల ఉన్నటువంటి అసలు కుట్రకోణాన్ని మీకు చెప్తా. ఇప్పుడు ఇదేమో కేవలం ఈ మెట్ల వ్యవస్థ క్రిస్టియానిటీ కూడా ఏ విధంగా ఉంది, ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా ఖచ్చితంగా అంటరానితనం ఉంది, వివక్ష ఉంది కదా. మరి వివక్ష ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఎట్లా రిజర్వేషన్ కల్పిస్తావు చెప్పాలి. సుప్రీంకోర్టు అది కూడా చెప్పాలి. క్రిస్టియానిటీలో సమానత్వం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది కదా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. షెడ్యూల్డ్ కులాల ఎస్సీకి సంబంధించిన చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే అతడి ఎస్సీ హోదా తక్షణమే పూర్తిగా రద్దు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తాను ఎస్సీనని అతడు చెప్పుకోజాలడని ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం అతనికి వర్తించదని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గత ఏడాది ఏప్రిల్ 30 సంబంధించినటువంటి ఒక పాస్టర్ సంబంధించినటువంటి మత ప్రార్థన చేసిన క్రమంలో అతని పైన ఒక రెడ్డి సామాజిక సంబంధించినటువంటి వ్యక్తి దాడి చేస్తే ఆ పాస్టర్ వెళ్ళి ఆయన పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. సో దానిపైన ఎవరైతే ఈ యొక్క రెడ్డి సంబంధించిన వ్యక్తి ఎవరైతే పోరాడుతున్నారో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్, దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏపీలోని బాపట్ల జిల్లా పిట్టవానిపల్లిలో చింతడ ఆనంద్ అనే పాస్టర్ అక్కల రామిరెడ్డి అనే వ్యక్తిపై ఎస్సీ అత్యాచార చట్టం సెక్షన్ల కింద ఐపీసీ సంబంధించినటువంటి సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాను ఓ గ్రామంలో పాస్టర్ విధులు నిర్వహిస్తుండగా ఆదివారం ప్రార్థనలో ఉండగా రామిరెడ్డి తనపై దాడి చేశారని ఆరోపించారు. పలుసార్లు దాడికి పాల్పడ్డారని, చంపుతానని, తనను తన కుటుంబాన్ని బెదిరించారని, కులం పేరుతో తమను దూషించాడని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆయన క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత అతని కులం ఎట్లా డిసైడ్ చేసిరు చెప్పాలి. సుప్రీంకోర్టు కూడా, భారత రాజ్యాంగం కూడా చెప్పాలి. బరాబర్ ఒక భారతీయ పౌరుడిగా నాకు ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది కాబట్టి ఆ హక్కు ప్రకారం అడుగుతున్నాను. ఇప్పుడు క్రిస్టియన్ మతంలోకి మారిన తర్వాత ఆయన కులాన్ని మీరు ఎట్లా డిసైడ్ చేసిరు, ఆయన కుల సర్టిఫికేట్ ఎట్లా డిసైడ్ చేసిరు? సో ఇది అసలైన చర్చ ఇప్పుడు జరగబోతుంది దేశవ్యాప్తంగా. ఇది పెద్ద దుమారం కాబోతుంది, రాసి పెట్టుకోండి ఇది. ఎందుకంటే ఈ కేసులో
ఈ కేసు తీర్పు వెనకాల ఉన్నటువంటి కుట్ర కూడా బలమైన కుట్ర కూడా నేను చెప్తా క్లియర్గా. సో తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆశ్రయించారు. తనపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. సో చింతాడ ఆనంద్ క్రైస్తవులకు మారాలని పాస్టర్గా పనిచేస్తున్నారని ఎస్సీని చెప్పుకోవడానికి వీల్లేదని తెలిపారు. హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తిని తప్ప మరెవరిని ఎస్సీగా పరిగణించడానికి వీల్లేదని 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఆనంద్ తదితర ప్రతివాదులు మాత్రం కేసు దర్యాప్తు పూర్తయిందని 10 మంది సాక్షుల వాంగ్మూలాలతో ఛార్జ్షీట్ కూడా వేశారని తెలిపారు. చింతాడ ఆనంద్ ఎస్సీ అని, హిందూ మాదిగ కులానికి చెందిన వారని పిట్టవానిపాలెం మండల తహసీల్దార్ కుల ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారని, ఆనంద్కు ఎస్సీ ఎస్టీ చట్టం రక్షణను నిరాకరించలేరని వాదించారంటూ చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఎస్సీ కానే కాదు, ఎవరైనా వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి దాన్ని క్రియాశీలంగా బోధిస్తూ ప్రచారం చేస్తుంటే అతన్ని ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించడానికి వీల్లేదు. జన్మతః ఎస్సీ కులంలో పుట్టిన వ్యక్తి హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం తప్ప వేరే మతాన్ని పుచ్చుకున్నా అతని ఎస్సీ హోదా కూడా తక్కదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇందులో ఒకటి క్లియర్గా ఇక్కడ ఏముంటుందంటే 1950లో హిందువులకు మాత్రం ఎస్సీ హోదా ఉండేదని, 1956లో సిక్కు మతస్థులను, బౌద్ధ మతస్థులను ఈ జాబితాలోకి చేర్చని గుర్తు చేసింది. ఈ జాబితాలో క్రైస్తవం లేదా ఇస్లాం మతాలు లేవని స్పష్టం చేసింది. పార్లమెంట్ ద్వారా మార్పు చేసే వరకు ఇతర మతాల వారికి ఎస్సీ హోదా దక్కదని తెలిసిపోయింది. ప్రస్తుత కేసులో పిటిషనర్ ఆనంద్ తిరిగి తన మాతృమతం హిందూ మతంలోకి మారినట్లు కానీ, మాదిగ సామాజిక వర్గం ఆయన తిరిగి తమలో కలుపునట్లు కానీ చెప్పేందుకు ఆధారాలు. దానికి విరుద్ధంగా ఆయన దశాబ్ద కాలానికి పైగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ పాస్టర్గా సేవలు అందిస్తున్నట్లు సాక్ష్యాధారాలు స్పష్టం చేసినట్టు చూస్తాను. సో ఇక్కడ చూడండి, ఆయన క్రైస్తవుడు అనే విషయంలో ఎటువంటి సందేహానికి తావులేదు. సో క్రైస్తవ మత ఆచరణలు పాటిస్తూ పాస్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి ఎస్సీ కూడా వర్తించని, అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందే అర్హత ఉండదని తేల్చి చెప్పిందంటూ చూస్తాను. సో క్రైస్తవంలో కుల వ్యవస్థకు తావు లేదు కదా, క్రైస్తవంలో కుల వ్యవస్థకు తావు లేదు. భారత రాజ్యాంగం ప్రకారమే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మనం అనుకుందాం. మరి దళిత క్రిస్టియన్లు ఎక్కడి నుంచి వచ్చారు, రెడ్డి క్రిస్టియన్లు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా ఇందులో కూడా వివక్ష ఉంది కదా. అదే మనం చెప్తున్నాం, క్రైస్తవంలోకి కుల వ్యవస్థకు తావులేదని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. క్రైస్తవ మతం కుల వ్యవస్థ అంగీకరించదు, అందరూ క్రీస్తునందు సమానమే. అక్కడ ఎవరిని యూదులుగానో అన్యులుగానో దాసులుగానో చూడరు. ఒక వ్యక్తి క్రైస్తవంలోకి మారిన తర్వాత హిందూ మతంలోని సామాజిక వివక్ష నుంచి బయటపడినట్టుగా భావించాలి. అటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ కోరడం చెల్లదు అని తీర్పులో స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తా ఉంది. సో ఇది ఈ యొక్క కేసు సంబంధించినటువంటి పూర్వాపరాలు. ఇక ఈ కేసు తీర్పు వెనకాల బీజేపీ యొక్క కుట్ర ఏంది అనేది ఒక్కసారి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మిత్రులారా. సో రీసెంట్గా గత 1-2 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వర్గీకరణ. సో ఈ వర్గీకరణకు సంబంధించి నేను ఒకటే, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులకు ఆయా రాష్ట్రాలు నిర్ణయం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది కదా. సో ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలలో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కానీ లేకపోతే రకరకాల రాష్ట్రాల్లో కానీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు అమలు కావట్లేదు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అయింది. సో ఇక్కడ ట్రెడిషనల్గా మాలలు కాంగ్రెస్ వైపు ఉంటారు, 100% మాలలు కాంగ్రెస్ వైపు ఉంటారు. మాదిగలు ఇక వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి అవకాశాల మీద డిపెండ్ అయ్యి మాదిగల యొక్క ఓటు బ్యాంకు మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు బీఆర్ఎస్కి ఇస్తారు, కొన్నిసార్లు కాంగ్రెస్ కూడా ఇస్తారు. సో రకరకాల ఈక్వేషన్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మన రాష్ట్రానికి పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. సో ఇదే విధంగా సో నేషన్ వైడ్ కూడా మహర్లు ఉంటారు, చెమర్లు ఉంటారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. సో మాలకు సంబంధించినటువంటి వర్గీకరణ జరిగింది. సో ఇప్పుడు మాదిగలకు బెనిఫిట్ జరిగింది. ఇది దేనివల్ల జరిగింది? బీజేపీ కొంత సుప్రీంకోర్టులో సపోర్ట్ చేసి ఈ తీర్పు తీయడం ద్వారా మాదిగ కమ్యూనిటీ బెనిఫిట్ పొందుతూ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఆబ్వియస్గా బెనిఫిట్ పొందేది మాదిగలు, ఎక్కువగా మాలల కంటే ఎక్కువగా బెనిఫిట్ పొందేది మాదిగలే ఈ వర్గీకరణ ద్వారా. సో ఇప్పుడు ఆబ్వియస్గా మాదిగలు ఎటువైపు చూడాలి? బీజేపీ వైపు చూడాలి. గత 2-2.5 సంవత్సరాల నుంచి మీరు చూడండి, ఈ కేటగిరైజేషన్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఈ దళిత్ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ వైపు చూడడం లేదు. సో ఇట్లా మాదిగలు ఎట్లయితే ఇక్కడ ఉన్నారో 2 రాష్ట్రాల్లో, సో అదేవిధంగా మహర్లు చెమర్లకు సంబంధించినటువంటి ఉంది. సో దేశవ్యాప్తంగా చెమర్లు ఏ విధంగా చాలా బలమైనటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకాలుగా ఉంటాయి. సో మనకు మాదిగలు ఎట్లో మహారాష్ట్ర పోతే మహర్లాగా, లేకపోతే ఉత్తరప్రదేశ్ పోతే చెమర్లాగా, సో రకరకాల ఈక్వేషన్ అయితే ఉంటాయి.
సో ఎక్కడైతే ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రాలు కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. సో కొన్ని ఎందుకంటే వీళ్ళు బలమైనటువంటి ఈ చమర్లు దేశవ్యాప్తంగా బలమైనటువంటి కొంత నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మిగతా కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళను కొంత ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు, మహర్లు కానీ చమర్లు కానీ. సో ఈ రకమైనటువంటి వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఈ తీర్పు ద్వారా బీజేపీకి జరిగినటువంటి లాభం గుండు సున్నా. సో ఇప్పుడు ఏం చేయాలి బీజేపీ? ఈ దళితులకు సంబంధించిన రిజర్వేషన్ మీద పడ్డరుగా. దానిలో మొట్టమొదటి పునాది సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏదైతుందో 100% ఇప్పుడు ఈ యొక్క దళిత క్రిస్టియన్ సంబంధించినటువంటి అయితే ఇష్యూ కోర్టు జడ్జిమెంట్ ఉందో ఇది ఒక పునాది రాయి పడ్డది. ఈ పునాది రాయి రాసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో 100% దానికి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, ఇప్పుడు కేవలం ఎస్సీలలో ఉన్నటువంటి ఎవరైతే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారితే రిజర్వేషన్ వర్తించదని చెప్పేసి అన్నారు కదా. మరి ఇదే రిజర్వేషన్ పొందుతున్నటువంటి ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ క్రైస్తవులకు మారితే ఎందుకు వాళ్ళకు బీసీ ఈ యొక్క ఎస్టీ సంబంధించినటువంటి ఆ రిజర్వేషన్ ఎందుకు వాళ్ళకు ఉన్నది? ఇంకా దానిపైన ఎందుకు తీర్పు రాలేదు? అంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఎస్టీల్లో ఒకవేళ క్రైస్తవులకు మారితే వాళ్ళకు కూడా రక్షణ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కావచ్చు, లేకపోతే ఈ యొక్క దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్స్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్స్ కావచ్చు, వీటిపైన కూడా చాలా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో బీజేపీ చాలా ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉంది. దానికి పునాది వేసిందే ఈ కేసు. సో ఈ యొక్క పాస్టర్ ఆనంద్ సంబంధించినటువంటి కేసులో ఈ రామిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టు తీర్పే కాకుండా సుప్రీంకోర్టు పోయి కూడా చాలా స్పష్టంగా కూడా వాదించున్నారు. అంటే ఇది చాలా పెద్ద లెవెల్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క తీర్పును బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరిగేటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన భారీ కుట్ర జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. సో ఇది అందరూ కొంత లోతుల్లోకి పోతే చాలా విషయాలు ఉంటాయి. సో ఈ మహర్లు కానీ చెమర్లు కానీ పాశ్వాన్లు కానీ ఇక రకరకాల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ దళిత సామాజికం సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన విషయంలో 100% రక్షణలు చాలా పకడ్బందీగా అదేవిధంగా ఇంకా కట్టడి చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది రిజర్వేషన్ల పైన. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ యొక్క సిద్ధాంతం ఏంది? బీజేపీ వెనకాల ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉంటుంది. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మనువాదాన్ని వీళ్ళు ఈ దేశవ్యాప్తంగా తీసుకుపోవాలి కాబట్టి దానిలో భాగంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎట్లయినా తొలగించాలని చెప్పేసి ఒక రకమైనటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు. దానిలో భాగంగా బేసిక్ ఒక స్టేజ్లో రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ఎవరు కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చెమర్లు కానీ మహర్లు కానీ పాశ్వాలు కానీ మాలలు కానీ మాదిగలు కానీ ఇక రకరకాల రవిదాసులు ఏదో ఉంటారు వాళ్ళందరూ కానీ దేశవ్యాప్తంగా బీజేపీకి ఇంతవరకు ఓటు బ్యాంక్ కాలేకపోతున్నారు. సో ఓటు బ్యాంక్ కాలేకపోతుంటే వాళ్ళకి ఎందుకు ఈ యొక్క రక్షణ ఉంచాలని చెప్పేసి బీజేపీ భారీ కుట్ర చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది దీని వెనకాల ఉన్నటువంటి అసలు కథ కమామిషు. సో చాలా మంది నన్ను వ్యతిరేకించవచ్చు, కానీ 100% ఇదే నిజం. ఇది విషయం ఎవ్వరు కూడా చెప్పరు. 100% ఈ విషయం ఇప్పుడు డిబేట్లకు పోయే వాళ్ళు ఉన్నారు కదా, ఈ విషయాన్ని చెప్పండి చూద్దాం. చెప్తారా? 100% చెప్పేటువంటి అవకాశం లేదు అని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో ఇది ఒక విషయం.